తర్వాతొచ్చి మనం టెంపుల్‌కొచ్చాము. నేను ఇంటి దగ్గర నుండి టెంకాయ అయితే తెచ్చుకోలేదు. ఆకులు, టెంకాయ, ఒక అగ్గిపెట్టె ఇక్కడే కొనుక్కున్నాను. ఇక్కడ షాపులు ఎలాగుంటాయి గాబట్టి, ఒక టెంకాయ అవన్నీ ఇక్కడ తీసుకున్నాననమాట. దానికి పీచు ఎక్కువుంటే దాన్ని ఒలిసియమని జెప్పి ఇచ్చాను. అన్న అంతా ఒలిచేస్తున్నాడు అంగడాయన. తర్వాత మనము టెంపుల్‌లోకెళ్ళి ఇక్కడనే అనమాట. టెంపుల్‌లో టెంకాయ అక్కడ కొట్టాలి. మిగతావన్నీ ఇక్కడ చేసుకోవాలనమాట. చూడండి కార్తీక పౌర్ణమి రోజు అంతా ఇట్లా ఇక్కడ వెలిగిస్తారనమాట. ఇట్లా ఎలా వెలిగించాలో చూపిస్తాను. మనం గూడా దీంట్లో ఒక ప్లేస్ చూసి ఒక చోట సెట్ కావాలనమాట. సెటిల్ అయిపోవాలి. ప్లేస్ చూసుకొని చిన్న ప్లేస్. ఈడైతే సెటిల్ అయినానండి ఇంకా. నీళ్లు తీసుకొచ్చాను ఆ బాటిల్‌లో. అగరొత్తులు, కాటన్ తెచ్చాను. నేను క్లాత్ మర్చిపోయాను. కాటన్ పెట్టుకొనొచ్చాను ఎక్కువ చెట్లను. తర్వాత ఆకులు, అగ్గిపెట్టె ఇవన్నీ ఈడ తీసుకున్నాను ఇందాక. తర్వాత ఇది పిండనమాట. గోధుమ పిండి కలుపుకొని దాంట్లో పెట్టుకొనొచ్చినాను. పూలు ఇవి 360 300 చిల్లర ఒత్తులనమాట అవి. కట్ట కడతారనమాట అట్లా. సంవత్సరమంతా మనము వెలిగించినట్లనమాట. ఈరోజు అవి వెలిగిస్తే. తర్వాత మనం ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాం గదా! అక్కడ ఆల్రెడీ ఎవరైనా ఏసిపోయుంటారు. మనకు అంతా క్లీన్ చేసుకొని మనం గూడా ఇట్లా కొంచెం వాటరేసి కొంచెం క్లీన్ చేసుకోవాలనమాట. మనం వేసే ముగ్గుమైని. క్లాత్ ఉండింటే బాగుండేది. నీట్‌గా వచ్చేది. నేను మర్చిపోయినాను. అందుకే కాటన్ తీసుకున్నా. తర్వాత ఇది పసుపు. పసుపుని అట్లా చల్లుకొని అంతా ఆ తడితోని మొత్తం రుద్దేసేయాలి. మనం వేసే ముగ్గు ఎంతేస్తామో అంత మైని నీట్‌గా అట్లా చేసుకోవాలి. తర్వాత ఇదొచ్చేసి ముగ్గు పిండి కాదండి. ఇది బియ్యం పిండి. బియ్యం పిండితో ముగ్గేసుకుంటారు. అట్లా నేను ఒక చిన్న ఫ్లవర్ ఏసినాననమాట. తర్వాత ఇప్పుడు నేను చేసేవన్నీ చూస్తూ ఉండండి. ఇది ఎందుకు జేస్తారో నేను చెప్తాను. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్‌లో అందరూ ఈ విధంగా చేస్తారనమాట. ఎందుకంటే ఈ విధంగా చేసి శివాలయంలో ఉంచితే అట్లనే ముగ్గు ఈరోజు రాత్రి దేవతలు భూమి మీదకి దిగొస్తారంట. దిగొచ్చినప్పుడు లోపలంతా తిరుగుతారంట దేవతలు. తిరిగినప్పుడు ముగ్గులు అవన్నీ చూస్తారు గదా! మనం వేసినవన్నీ వాళ్ళు చూస్తారనమాట. చూసినప్పుడు ఆ ముగ్గు చూస్తానే మనకి ఏమి ఇబ్బందులున్నాయి, మనం ఎట్లున్నాము, మన పరిస్థితి ఏంది, మనకేమేమి అవసరాలున్నాయని జెప్పేసి వాళ్ళకు అర్థమైతదంట దాన్ని చూస్తానే. ఆ విధంగా దానికోసమని ముగ్గేస్తారనమాట. ముగ్గేసి ఇట్లా అన్ని పద్ధతి ప్రకారం చేస్తారనమాట. ఈ గోధుమ పిండిలో నానబెట్టినా గదండీ! అది 365 ఒత్తులనుకుంటా. అట్లా ముందే నానబెట్టిన నా డబ్బాలో నూనె పోసి మూత పెట్టేసినా అనమాట. బాగా నానినయి. ఇగ తీసి దాంట్లో పెట్టాను. ఇగ పూలతో అదంతా అలంకరిస్తా అన్నా. తర్వాత మీకు ఈ కార్తీక పౌర్ణమి గురించి ఇంకా బాగా తెలియాలంటే మీరు 'దేవి' మూవీ చూసినారా? 'దేవి' మూవీలో హీరోయిన్ ఇలాంటి రోజే భూమి మీద వచ్చి ఇరుక్కపోతదనమాట. ఇంక పైకెళ్ళలేదు. ఆ రోజు ఈ భూమి మీదకి దేవతలొస్తారని చెప్పినా గదా! ఈరోజు దేవతలొస్తారనమాట. ఆమె గూడా దేవతే గాబట్టి కిందికొచ్చి ఇరుక్కొని పోయుంటదనమాట. ఇంగ పైకెళ్ళలేదు. ఆయన ఎవరు విలను శాపం పెడితే పామైతది. ఈరోజు దేవతలు భూమి మీదకొస్తారు గాబట్టి వాళ్ళ కోసము ఈరోజే వెయిట్ చేస్తదనమాట. పాము రూపంలో టెంపుల్‌లోనే వెయిట్ చేస్తది. ఆ రోజు వాళ్ళొస్తారు. ఆమెకి శాప విమోచనం కలిగిస్తారు. తర్వాత ఆమె మంచిగయి బానే హెల్ప్ చేస్తదనమాట ఇంకొకరికి. 'దేవి' మూవీ చూస్తే అర్థమై ఉంటది మీకు. అందుకని ఈరోజు దేవతలందరూ వస్తారు. వాళ్ళు చూస్తారు. కాబట్టి ఈరోజు ఇదంతా ఇట్లా చేస్తారనమాట టెంపుల్‌లో. కొంతమంది చీర పెడతారు, జాకెట్ పెడతారు, గాజులు పెడతారు. మనకేదన్నా మనసులో కోరిక ఉంటే ఈరోజు ఇక్కడ మొక్కుకుంటే అది తీరితే సపోజ్ నాకు పలానా కోరిక తీరిస్తే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు
నీకు చీర పెడతాననో, జాకెట్ పెడతాననో, లేదంటే మన ఇష్టం ఏదైనా మొక్కుకోవచ్చనమాట. అట్లా పెడతానని మొక్కుకోవచ్చనమాట. ఈరోజు దేవతలొస్తారు కాబట్టి అవన్నీ చూసి నెరవేరుస్తారని నమ్మకం. అందుకే ఇవన్నీ చేస్తారనమాట. ఇంగా ఫైనల్‌గా ఆడొక టెంకాయ కొట్టుకోవాలి. మళ్ళా తర్వాత లోపల శివాలయంలో ఒకటి టెంకాయ కొట్టుకోవాలనమాట. చూడండి అందరు ఎంత బాగా వెలిగించినారో. నేను గూడా అందులోనే వెలిగించినాను. మనది గూడా అందులో ఒకటుంది. అంతేనండి. థ్యాంక్ యూ.